రండి రండి, రేపు పెళ్లి పూర్తయిన తర్వాత మనం బయలుదేరొచ్చు. అలాగే అలాగే. భయ్య అదెలా కుదురుతుంది? బాడీ ఉంది కదా. అయినా మనం ఇక్కడే ఉండి పెళ్లి చూసుకుని వెళ్దాం. నాకు ఆకలిస్తోంది, త్వరగా ఏదో ఒకటి తినేసి వెళ్దాం. నేను మనిషిలో కనబట్టలేదా? ఇదిగో మేము భోజనం చేసి వచ్చే వరకు బాడీని చూసుకో. అవునవును, సొంత బాడీని చూసుకోవడానికి దిక్కులేదు, దీన్ని వేరే చూసుకోవాలా? త్వరగా వెళ్ళొచ్చేస్తామయ్యా. బ్రదర్, ఎవరైనా తీసుకుపోవడానికి అదేం బంగారం కాదు కదా, శవమే కదా. రండి వెళ్దాం. బామా, మన శాంతి వచ్చింది. శాంతి వచ్చిందా? బామ్మా, రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. నమస్కారం. ఏమ్మా 2 రోజుల ముందే రాకూడదు? శాంతి ఇంకా రాలేదని మీ అక్క అడుగుతూనే ఉంది. ఈయన మా బావ. ఏమమ్మా బామ్మ? రామలింగం, వీళ్ళందరినీ దగ్గరుండి చూసుకోవయ్యా. ఆ ఇంట్లో వంటలు జరుగుతున్నాయి, నేను ఏంటో చూసి వస్తాను. సరే బామ్మ. వెళ్ళండి అయ్యా. శాంతి, నీకేమవలేదు కదా? నాకేం కాలేదు బావా, ఇదిగో ఈయనకే ఇలా అయింది. తప్పించుకోవడానికి మమ్మల్ని వదిలేసి కింద దూకాడు, అందుకే ఈ పరిస్థితి. అయ్యయ్యో పాపం, చూడ్డానికి బిచ్చగాళ్ళగా అన్నట్టు నా పేరు రామలింగం. అదే లింగం. ఏంటి అదే లింగం? ఇదే లింగం. అనే మందు రెడీ చేసి పెట్టాను. సరే బావా వద్దు, తాకూడదు. నాకు కాదమ్మా, వచ్చిన బంధువులకి. మేమెవరో చూసావమ్మా, వాళ్ళంతా తాగుతారండి. ఓసీలో దొరికింది కదా అని ఎక్కువగా తాకండి. అక్క బాగున్నావా? బాగున్నానక్క. వీళ్ళందరూ ఎవరు? తను పెద్దింటి అమ్మాయి తెలుసా? నమస్కారం. ఆయన తన భర్త కదా? అయ్యో, భర్త ఇంకా కాలేదు, దానికే ప్రయత్నిస్తూ ఉన్నాం. రండి రండి, లోపలికి రండి. రండి లోపలికి రండి. రే, సైడ్ డిష్ మీ నాన్న ఇస్తాడా ఏంటి? దీనికి ఎందుకే అంత కోపం? మిస్టర్ లింగం, శాంతికి మీరు మాయ అవుతారు, నేను మాయను ముందు మనం మాట్లాడడం నేర్చుకో, ఆ తర్వాత పిలుద్దుగానే. కరెక్ట్ గా చెప్పారు. మా శాంతి పెళ్లికి 2 రోజుల ముందే మీరందరూ వచ్చారు. రాకుండా ఎలా ఉంటాం? అంతేగా శివలింగం. రామలింగం. రామలింగం. హలో బ్రదర్, నేను బాత్రూమ్కి వెళ్ళొస్తాను. నా క్లాసులో కొంచెం పోయి. ఇక్కడ వెళ్ళడం అది కుదరదు. కాదురా, నా క్లాసులో కాస్త పోయండి. ఇంకా కావాలా? ఇదిగో. సరే, లేవండి, అయిపోయిందిగా. మీరేం దిగులు పడకండి, మీ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. భయ్యా, శాంతి వస్తాను చూడు. ఇప్పుడు ఇక్కడే నీ లవ్ గురించి శాంతికి చెప్పాలి. ఈ రోజు తప్పక చెప్తా. అది చూద్దాం. మీరు ఇచ్చిన ఆతిథ్యానికి చాలా థ్యాంక్స్. మేము బయలుదేరుతాం. సరేనండి. బయలుదేరడానికి ముందు భయ్యా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలంటున్నాడు. చెప్పండి. చెప్పు భయ్యా. చెప్తాను. అదేంటంటే అది శాంతి, నేను నీతో ఒక తొందరగా ముఖ్యమైన విషయం, నేను చెప్తాను. ఏంటి? అది శాంతి, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేంటంటే ఇంతకుముందు ఏం చేసాం? అదే బ్రాండీ అది కాదురా, నేను ఎప్పుడు చెప్తాను కదా. ప్రేమ. ప్రేమ. నువ్వేం చెప్పక్కర్లేదు, నువ్వు వెళ్ళరా. ఏం లేదు శాంతి, నీకు ఈ విషయం బాగా అర్థం ఏంటంటే భయ్యా నిన్ను ప్రేమిస్తున్నాడు. నేను ఎప్పుడు చెప్పాలనుకున్న విషయం ఇదే. భయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అయ్యో, ఏమంటున్నారు? కావాలంటే ఈ విషయాన్ని మీ మామయ్యతో ఇప్పుడే మాట్లాడతాను. అయ్యో, ఏం చెప్పొద్దు. ఆయనకు తెలిసిందంటే మిమ్మల్ని అందరినీ చంపేస్తాడు. ఆయన మా బావ, పెళ్లి కొడుకు. మావయ్య పెళ్లి కొడుక అయితే చాలా పెద్ద ఫ్యామిలీ అనుకుంటాను. వెళ్ళిపోదాం. అయ్యో, అది కాదు, ఆయన మా అత్త కొడుకు. మా పెళ్లి కూడా నిర్ణయించేశారు. తను అలా వెళ్ళిపోతుంటే ఒంటి కన్నుతోనే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. ఇలాంటి మావయ్య పెళ్లి కొడుకు ఒకడు ఉన్నాడని ఒక క్లూ ముందే ఇచ్చుంటే సరిపోయేది కదా. నా మీద ఆయనకి ఆశ ఉన్న విషయం నాకు ఇంతకు ముందు తెలీదు. పర్లేదులే, ఎలాగూ తన మనసు ఇప్పుడు భయపడు. ఇప్పుడు వెళ్ళి ఏం మాట్లాడినా అతను తట్టుకోలేడు శాంతి. మేము వస్తాం. ఆ బాడీని ఎక్కడికి తీసుకెళ్లి చేర్చాలంటే బెంగాల్లో చోటాలాల్ గేట్ అని ఒక చోటు. కానీ మీ కుటుంబంలో ఉన్న ఒక అమ్మాయి వాడితో వెళ్ళిందా అని నన్ను అడిగితే దాని గురించి నాకు తెలీదు. అది ఆ బాబుతో ఉన్న విషయం కన్ఫర్మే కదా. బెంగాల్ వెళ్ళడానికి వయ్యా రోడ్డు ఎంతసేపు పడుతుంది? ఇక్కడి నుంచి ఒక 2000 కిలోమీటర్లు ఉంటుంది నాన్న.
ఎక్కడ ఆగకుండా వెళితే ఒక 2 రోజుల్లో వెళ్ళొచ్చు. అలాగంటే రేపు ఫ్లైట్కే నువ్వు కలకత్తా వెళ్తావు. దాని తర్వాత నువ్వు ఎలాగైనా దాన్ని కనిపెట్టి తీసుకురావాలి. అలాగే. అదే సమయం పోలీస్కి మీడియాకి ఏ విషయాలు తెలియకూడదు. అర్థమైందా? ఓ. ఇంత జరిగిన తర్వాత వాళ్ళ మట్టుకు వాళ్ళని బతకనివ్వడమే కదా మంచిది. నిన్ను అయ్యా, నా మనసులో ఉన్నది చెప్పేశాను అంతే. ఇలా చూడండి, మీ కోడలు చెప్పిన విషయంలో ఒక న్యాయం ఉంది. మనం ఎంత మొండిగా ఉన్నా సరే వాళ్ళ మనసులో ఉన్న ప్రేమని మర్చిపోతారా ఏంటి? ఇప్పుడు ఆస్తి లేకపోయినా బాబు ఒక మంచి కుటుంబానికి చెందినవాడే కదా, ఏమంటారు? వాళ్ళు ఒకరికొకరు ప్రేమించినప్పుడు పెళ్లి చేసి పెట్టేయండి. రేయ్ ఆడ చూడరా, ఎవడో పైకి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. అవునరా భయ్యా భయ్యా লাল পাহাড়ের দেশে যা রাঙা মাটির দেশে যা তাকে তোকে মানাই ছেলাই রে. ఇక్కడ ఆపు. వాడు ఇల్లు ఎక్కడ కనుక్కుంటా. ఆ, దాదా దాదా ఏ హుషార్ అలీ ఏ కా ఘర్ బాడీలు పీచే పీచే? కనా హై? ఏమైంది? దీన్ని వెనకాలంట. సరే వెళ్దాం పద. ఆ. ఇలా చూడు, అతను చనిపోయాడని ముందే నువ్వు చెప్పేకు. రెండోసారి చెప్తాను. అలా కాదు, కొద్ది కొద్దిగా చచ్చిపోయాడని మీరు చెప్పాలి అంతే. ఆ? హుజూర్ బాయ్కి సీరియస్ అయ్యి హాస్పిటల్లో పడుకున్నాడు, అందువల్ల ఆయన డెడ్ బాడీ తీసుకొచ్చేసామని చెప్పు. ఇలా చూడు, భయ్య ఆల్రెడీ కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. శాంతి కూడా దక్కలేదు. ఏంటి? లేదు, మనశ్శాంతి అంటున్నాను. చెస్ట్ పెయిన్. ఓ చెస్ట్ పెయిన్. ఓకే. हाँ ये उसर अली का घर है, मैं उसका पिता हूँ. आप लोग దాదాజీ ఆప్కా బేటా హుజూర్ అలీ లైట్ గా చనిపోయాడు, అందుకే బాడీని ఫుల్ గా తీసుకొచ్చేసాం. क्या హుషార్ అలీ తోడా మర్ గయా. क्या बोला? मेरा बेटा मर गया? मेरा बेटा मर गया. చనిపోతే ఇలా నవ్వడం వాళ్ళ సాంప్రదాయం అనుకుంటా, మనం కూడా నవ్వేద్దాం. उसर उसर अरे उसर. ఈయనటి చనిపోయిన వాడిని స్వర్గం నుంచి పిలుస్తున్నాడు. నిజంగానే వస్తారా? అదిగో వచ్చాడుగా. इधर आजा बेटा. हाँ. क्या बापू? ये है मेरा बेटा उसर. क्या? మరైతే మనం తీసుకొచ్చిన బాడీ दादाजी ये देखो. ये उसर नहीं है, बिंद्रा है. बिंद्रा. बिंद्रा? आओ मेरे साथ. వెళ్ళండి, ఊరేగింపుకి వెళ్తున్నారా? వెళ్దాం. देखो এই হচ্ছে বিন্দ্রা, মাওইস্ট বিন্দ্রা. আটটা মার্ডার এবং পুলিশ স্টেশনে হামলার দাগি আসামি.
माओइस्ट खतरनाक आतंकवादी धीरा का भाई ही इज मोस्ट वांटेड क्रिमिनल इंद्रा। सरकार ने इस पर 5 लाख का इनाम रखा है। এই ধরনের লোকের সঙ্গে কোনো সম্পর্ক রাখা উচিত না, একেবারেই উচিত না। త్వరగా పద, పోలీసులు వెతుకుతున్న మావిష్టి బాడీతో పాటే మనం తిరుగుతున్నాం. పోలీసులకు గాని మావిస్టికి గాని తెలిస్తే మనకి సమస్య. మనకెటువంటి సమస్య లేదు. మనతో పాటు పనిచేసిన ఒక వ్యక్తి శవాన్ని వాళ్ళ ఇంట్లో ఇవ్వడానికి మనం తీసుకొచ్చాం. వాడు మావోయిస్ట్ అని మనకెలా తెలుస్తుంది? మనం పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ శవాన్ని వాళ్ళకి అప్పగించేద్దాం. అదే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. మనల్ని కూడా మావోయిస్టులు అనుకుని పోలీసులు తీసుకెళ్లి బొక్కలో వేస్తే ఇలా చూడండి, మేమిద్దరం లారీ లోపలే ఉంటాం. మీరిద్దరే లారీలో కూర్చుంటారా? తిరిగి పొందలారా? మీతో పాటు నేను వస్తాను. మీ ప్రాణాలు అడ్డు పెట్టారే, నా ప్రాణాలు కాపాడండిరా. మనం వెళదాం. ఇలా చూడండి, ఈ చనిపోయిన వాడి దగ్గర నుంచి నేను 100 రూపాయలు అప్పు తీసుకున్నాను రా. దానివల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందా? వస్తుంది. మావోయిస్టుతో డబ్బు లావాదేవీలు పెట్టుకున్నప్పుడు రాకుండా ఎలా ఉంటుంది? అలాగా అయితే ఇప్పుడే వాడి దగ్గర తీసుకున్న 100 రూపాయలు వాడికి తిరిగి ఇచ్చేస్తాను. అయ్యో, బాడీ కనపడలేదే. ఏమంటున్నావు? బాబు